ఆరోగ్యశ్రీ పథకాన్ని బీమా విధానంలోకి మార్చాలి అని కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆలోచనను వ్యతిరేకిస్తున్నారు కాకినాడ ప్రజలు. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేద ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించారు అని, దాన్ని ఆయన తనయుడు వైఎస్ జగన్ మరింతగా పటిష్టం చేశారు అని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రైవేటు పరం చేస్తే ప్రజా ఉద్యమాన్ని కూటమి ప్రభుత్వం చవిచూడవలసి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ప్రతి పేదవాడికి కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్యం ఉచితంగా అందాలని ఆరోగ్యశ్రీ కాస్త పేదవాడికి ఆరోగ్య భద్రతని కల్పిస్తూ అపర సంజీవినిగా మారింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా వంటి మహమ్మారికి కూడా ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించి ప్రజల మన్ననను పొందారు. అలాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రైవేట్ పరం చేస్తూ కూటమి సర్కార్ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం నేను కాకినాడలో ఉన్నాను. కాకినాడ ప్రజలు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఇన్సూరెన్స్ పరం చేస్తున్నారు ఆరోగ్యశ్రీని. దీని మీద మీరు ఏమంటారు? యాక్చువల్గా ఆరోగ్యశ్రీ అనేది పేదవాడికి ఒక ధైర్యం, ఒక వరప్రదాయిని. అది అటువంటి ఆరోగ్యశ్రీ ద్వారా మాలాంటి మధ్యతరగతి కుటుంబీకులకు ఎంతో మేలు జరిగిందనడానికి నేనే ఉదాహరణ. ఎందుకంటే నాన్నగారికి క్యాన్సర్ ట్రీట్మెంట్ సమయంలో కూడా మాకు 5 లక్షల రూపాయలు పైగానే మాకు ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందడమే కాకుండా మెడికవర్ లాంటి గొప్ప గొప్ప హాస్పిటల్స్లో ఏదో ఒక విఐపి లెవెల్లో ట్రీట్మెంట్ జరిగింది. ఆ ట్రీట్మెంట్ మేము పొందిన ప్రతిసారి అక్కడికి వచ్చిన ప్రతి వారి యొక్క స్పందన మేము విన్నప్పుడు, ఇటువంటి ఆరోగ్యశ్రీ లేకపోతే మిడిల్ క్లాస్ వాడిని నా పిల్లల్ని చదివించుకోవడం కోసం కన్నా నాన్నగారు ఆరోగ్యం కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి. అటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ ఒక వరదాయిని. ఇటువంటి ఆరోగ్యశ్రీని ఈ రోజున రోడ్డు మీదకి తీసుకొచ్చే రకంగా ప్రైవేటు పరం చేసేస్తున్నారంటే నిజంగా పోర్టులు ప్రైవేటు పరం అవి విన్నాం, కానీ ప్రభుత్వ పథకంలో ఉన్నటువంటి గొప్ప పథకాన్ని ప్రైవేట్ పరం చేయడం అంటే ఇది నిజంగా దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఈ నిర్ణయాన్ని నేను లబ్ధిదారుడిగా ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే నాకు జరిగిన మేలు చాలామంది దీనికి అర్హులై ఉన్నారు కాబట్టి వారందరికీ జరగాలని ఆశిస్తున్నాను. పేదవాడికి అందించిన ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను రద్దు చేసుకుంటూ ఇవ్వకుండా చేస్తున్న చంద్రబాబు నాయుడు పరిపాలనలో కనీసం ఆరోగ్యశ్రీ కూడా రద్దు చేసేసి ప్రభుత్వ పరంగా ప్రైవేటు కంపెనీ అంటే ఆయన కుమారుడైనటువంటి లోకేష్ గారు యొక్క ఆయన సంబంధించిన మనుషుల యొక్క కంపెనీలు ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీ ఇన్సూరెన్స్లకి తాకట్టు పెట్టేస్తున్నాడు ఆరోగ్యశ్రీని. దానివల్ల వీళ్ళు లబ్ధి పొందుతారు. వానికి చంద్రబాబు నాయుడికి ఆయన కుమారుడికి లబ్ధి తప్ప ప్రజలకు ఉపయోగపడేది ఏమీ లేదు. అంతేకాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కోవిడ్ సమయంలో కూడా ఈ ఆరోగ్యశ్రీ పథకం కొన్ని లక్షల మంది ప్రాణాలని కాపాడింది. ఈ పథకం ఆకలి దప్పులు భరాయించుకుంటారు కానీ ఆరోగ్యం చెడిపోతే ప్రాణాలే పోతాయి. అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే కార్యక్రమం ఇది. ప్రాణాలు తీసేసే కార్యక్రమం మొదలుపెట్టాడు. జనాన్ని తగ్గించేయాలి, రద్దు చేసేయాలి, పథకాలు జనం తగ్గిపోవాలని ఉద్దేశంతో చేసే పథకం అని చెప్పి దుర్మార్గ ఆలోచన అని చెప్పి నేను భావిస్తున్నాను. ఆరోగ్యశ్రీని ప్రైవేటు పరం చేయడం అనేది, బీమా కంపెనీలకు అప్పగించడం అనేది కాకినాడ పట్టణం తరపు నుంచి ప్రజలందరి తరపు నుంచి పూర్తిగా ఖండిస్తున్నాం. పేద ప్రజలకి ఇది ఒక వరప్రదాయని. వరం ఒక రకంగా చెప్పాలంటే సాధారణంగా ప్రతి ప్రజలకి కావాల్సింది కూడు గూడు గుడ్డ, విద్య, వైద్యం. ఇప్పుడు పూర్తిగా దాన్ని ప్రైవేటు పరం చేయడం వల్ల నేను పూర్తిగా ఖండిస్తున్నాను దాన్ని. ముఖ్యమంత్రి గారు మరి మొండి వైఖరి విడనాడి ఆరోగ్యశ్రీని రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే కొనసాగించాలని ప్రజలు కోరుకుంటున్నారు. పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ పథకాన్ని కొనసాగించాలి. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తే ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం వస్తుందని చెప్పి కూడా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.